హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నుంచి తప్పించుకునేందుకు కొందరు మందుబాబులు హైటెక్ టెక్నాలజీని వాడుతున్నారు. డిజిటల్ నంబర్ ప్లేట్లతో పోలీసులని బురిడీ కొట్టిస్తున్నారు. నిన్న రాత్రి జూబ్లీహిల్స్ వద్ద ఒక BMW కారును ఆపారు పోలీసులు. కారు నడిపిన వ్యక్తి మద్యం తాగి ఉండటంతో వివరాలు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ కారు ముందు ఒక నెంబర్, వెనుక మరో నెంబర్ ఉండటంతో పోలీసులు ఖంగుతున్నారు. అంతేకాదు ఏకంగా డిజిటల్ బోర్డ్ ఏర్పాటు చేసి బటన్ నొక్కగానే ఆటోమేటిక్గా నెంబర్ మారేలా ఏర్పాటు చేసినట్లుగా గుర్తించారు. చివరకు చాసిస్ నెంబర్ ద్వారా కారు అసలు నెంబర్ కనుక్కొని ఢిల్లీకి చెందినట్లుగా నిర్ధారించారు. ఈ హైటెక్ మోసానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ పట్టుకుంటారన్న ఆలోచనతోటి ఒక వ్యక్తి ఈ విధంగా చూడొచ్చు, విలాసవంతమైన కారు BMW కారులో ట్రాఫిక్ పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు నెంబర్ ప్లేట్లు ఎవరైనా ఫోన్ ఓవర్ స్పీడ్లో వెళ్ళా కానీ ఫోటో కొట్టినా కానీ ఫోటోకు కూడా అంతు చిక్కకుండా నెంబర్ని సెట్ చేసి పెట్టారు. ఈ విధంగా మనం కనిపిస్తున్న ఈ నెంబర్కి మళ్ళీ ఆల్టర్నేటివ్గా ఇంకో నెంబర్ వస్తుంటుంది. ముందు ఒక నెంబర్ ఉంటుంది, వెనక ఒక నెంబర్ ఉంటుంది. ఒకే కారుకి ముందు ఢిల్లీ రిజిస్ట్రేషన్తో ఇప్పుడు చూడొచ్చు, ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఉంది, DL6CM అని ఉంది, ఆ తర్వాత 7097 ఉంది. అదే ముందు భాగంలో చూస్తే TS09FQ9999 అని ఉంటుంది. దీంతో అది కూడా ఇది కూడా ఆల్టర్నేటివ్. ఒకసారి ఫోటో కొట్టిరనుకోండి వెంటనే మారుతుంటుంది. ఇది పైకి పోతుంటుంది, ఈ నెంబర్ ప్లేటు పైకి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో నెంబర్ ప్లేట్ వస్తుంది. దీంతో పోలీసులకు కూడా అంతు చిక్కకుండా ఫోటో కొట్టడానికి కూడా వీలు లేకుండా మళ్ళీ రిజిస్టర్ అయినా కానీ దొరకబడడానికి మళ్ళీ వాళ్లకు చలాన్లు కావచ్చు, కేసులు కావచ్చు, ఇలాంటి వాటిని తప్పించుకుంటూ ఉండేందుకు ఈ విధంగా టెస్ట్ చేశారు. అయితే నిన్న జరిగినటువంటి ఓవర్ స్పీడ్గా వస్తున్నట్టుగా ఈ BMW కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఒకతను ఓవర్ స్పీడ్గా వస్తారు. అయితే పోలీసులు ఆపడంతో ఒకసారి ఆపి ఆ తర్వాత ఆయన బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయగా, టెస్ట్ చేయగా అందులో 137 రీడింగ్ వచ్చేసింది. ఆ తర్వాత అప్పటికే మద్యం సేవించినట్టు కనిపించింది. అయితే రిజిస్టర్ నెంబరు అంటే వెహికల్కి ఉన్నటువంటి నెంబరు ముందు వెనక వేరువేరుగా ఉండటంతో పోలీసులు అవాక్కైపోయారు. విలాసవంతమైన BMW కారు కావటం అయినప్పటికీ వాళ్ళు ఈ విధంగా ప్లేట్ మార్చడం అంటే టెక్నికల్గా అందులో ఒక సెట్టింగ్స్ ఏర్పాటు చేశారు. ముందు అందులో సీటింగ్ దగ్గరనే ఇక్కడ డ్రైవర్ ఉన్నటువంటి ప్రాంతంలోనే ఇక్కడనే స్టీరింగ్ దగ్గరనే ఒక బటన్ నొక్కేస్తే నెంబర్ ప్లేట్ మారిపోతుంది. దీంతో సీసీ కెమెరాలకు కావచ్చు, ట్రాఫిక్ పోలీసుల కెమెరాలకు కావచ్చు, ఎక్కడ అంతు చిక్కకుండా అంటే దొరకకుండా ఉండేందుకు ఈ విధంగా కారు లోపలనే బటన్ అరేంజ్ చేసుకొని పెట్టుకున్నారు. దీంతో ఆ బటన్ నొక్కగానే నెంబర్ ప్లేట్ మారిపోతుంటుంది. ఆ తర్వాత నెంబర్ ప్లేట్ మారిపోతే ఎక్కడ కేసు కావడానికి కూడా వీలుండదు, ఎవరు పట్టుకోవడానికి కూడా వీలుండదు, కేసు కావడానికి వీలుండదు. ఆ విధంగా తప్పించుకోవడానికి ఓవర్ స్పీడ్ వెళ్ళినా ఎక్కడైనా యాక్సిడెంట్ చేసినా కానీ ఎక్కడ దొరకకుండా వెళ్ళిపోవాలన్న ఆలోచనతో ఇలాంటి ఆలోచనతోటి ఈ విధంగా నెంబర్ ప్లేట్లు మార్చేసి నెంబర్ ప్లేట్ డిజైన్ చేసేసి ఇట్లా ప్లేట్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడ దొరకకుండా ఇవి ఉండాలన్న ఆలోచనతో చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వెహికల్ మీద అతని మీద కేసు నమోదు చేశారు. ఎప్పటి నుంచి ఈ విధంగా నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకొని ఎప్పటి నుంచి ఈ విధంగా తప్పించుకు తిరుగుతున్నారన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇదే జనరల్గా సోషల్ మీడియాలో చూసాము, కానీ ఇప్పుడు ఏకంగా రోడ్ల మీదకే రావడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఇలాంటి పని ఎవరు చేసినా కానీ ఇక్కడి నుంచి వాహనాల నెంబర్ ప్లేట్లు కూడా చాలా సీరియస్గా తనిఖీలు చేయాల్సిన అవసరం ఉందనేది దీన్ని బట్టి అర్థమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ ముత్యంతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.